ఎంతో రుచికరమైన చికెన్ పులావ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. దానికోసమైతే నేను కిలో చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని అందులోనే బిర్యానీ స్పైసెస్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా బిర్యానీ స్పైసెస్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే టమాటాలను కూడా వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత అందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనము రైస్ని ఒక 4 లోటాలు, ఇప్పుడు నేను చూపించాను కదా దాన్ని లోటా అంటాము, దాన్ని 4 లోటాల రైస్కి 8 లోటాల వాటర్ని తీసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యాక అందులోనే సరిపడా ఉప్పుని వేసుకొని ఒక నిమ్మ చెక్కని పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా ఉంచుకున్న రైస్ మొత్తాన్ని వేసుకొని ఓసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఫస్ట్. తర్వాత మూత పెట్టి మంట తగ్గించుకొని లో ఫ్లేమ్లో అలా ఉడికించుకొని ఇంకా మంట మొత్తాన్ని తీసేసి బొగ్గులపై ఒక 5 to 10 minutes అలా మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.